ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో భక్తుడైన దావీదు రాసిన కీర్తనలో భాగంగా 15వ కీర్తనని మీకు జ్ఞాపకం చేశాం. ఇక్కడ దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని కొన్ని విషయాల గురించి బైబిల్లో ప్రస్తావించబడింది. దేవుని గుడారంలో నివసించదగిన వాడు ఎవడు అంటే, ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అతిథిగా ఎవరైనా మనల్ని పిలిచారనుకోండి, పిలిచినప్పుడు ఆ అతిథిగా మనల్ని ఉండడానికి ఎవరైతే పిలిచారో వారికి స్థాయికి తగినట్టుగా మనం ఉండాలా లేదా? ఉండాలి. రాష్ట్రపతి భవన్లో ఢిల్లీలో అప్పుడప్పుడు కొంతమందిని వచ్చి భోజనం చేయండి అని రాష్ట్రపతి భవన్లో భోజనం చేయడానికి పిలుస్తారు. చాలామంది పిలువబడతారు. అలా పిలువబడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే, వాళ్ళ పరిధిలో ఏం చేస్తారు, చక్కగా వెళ్ళి ఉంటారు. అది ఎలా ఉంటుంది అని అంటే, రాష్ట్రపతి భవన్ అనేది అది ఒక ఊరే. ఇంకా ఇటు చివరి నుంచి అటు చివరి దాకా నడవడానికి ఒక రోజు పట్టిద్ది అది మొత్తం చూడాలంటే. ఆ భోజనం బల్ల మన చర్చి అంత ఉంటుంది. జస్ట్ మన భోజనం బల్ల, మన చర్చి కూడా తక్కువేనేమో బహుశా నేను అనుకోవడం. ఈ లోకంలో ఒక గొప్ప స్థానంలో, మన దేశంలో ఒక గొప్ప పెద్ద టేబుల్ అది. అక్కడికి ఎలా ప్రిపేర్ అవుతాం మనకి ఆహ్వానం వస్తే? అయితే దైవికమైనటువంటి విందు ఉంది. మనందరికీ తెలుసు, 7 సంవత్సరాలు పరలోక రాజ్యంలో 7 ఏళ్ళు ఏమవబోతుంది? విందు అవ్వబోతుంది. ఈ విందుకు మనం రెడీ అవ్వాలి. మనల్ని పిలిచిన వాడు రాజాధిరాజు, ప్రభువుల ప్రభు, ఆయన రాజులకే రాజు, ప్రపంచానికి ఆయన అధిపతి, సర్వాధిపతి అయినటువంటి దేవుడు. ఆయన పిలుస్తున్నప్పుడు ఎలా పిలుస్తున్నాడు? ఆయన మనల్ని గెస్ట్గానే పిలుస్తున్నాడు. రండి, వచ్చి ఇక్కడ ఉండండి అని. దానికి మనం ఎలా సిద్ధపడుతున్నాం, ఎలా ఉంటున్నాం? ఈ మధ్యకాలంలో చూశాను, నేను చదివాను, రాష్ట్రపతి పిలిస్తే ఛార్జీకి డబ్బులు లేవు, నేను రాలేనని చెప్పారు ఒకళ్ళు. రాష్ట్రపతి రమ్మంటే చెప్పిన మాట ఏంటి? ఛార్జీకి డబ్బులు లేవంట ఢిల్లీ పోవడానికి, అందువల్ల నేను రాలేను అంటే, అంత పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆహ్వానం వచ్చింది. డబ్బులు లేవు నా దగ్గర అని పోకుండా ఉంటామా, సపోజ్ చేసి వెళ్ళటమా? ఏది బెటర్? ఏం చేస్తారు? సపోజ్ చేసి ఏం చేస్తాం? వెళ్ళాలి. మామూలు విషయమా? మహాకోటీశ్వరంలో కూడా ఎంట్రన్స్లో రాగానే ఎవరయ్యా అంటారు. నేను లోపలికి వెళ్ళాలంటే చాలే ఇంటికి పోయా అంటారు. ఎవడికి పోవడానికి లేదు అనుమతి లేకుండా. అక్కడ రాష్ట్రాన్ని కొనేసి డబ్బు ఉండొచ్చేమో, కానీ పిలవకుండా లోపలికి వెళ్ళడానికి ఎవడికి లేదు. అది ఈలోక సంబంధమైనవన్నీ కూడా. అయితే దైవికమైనటువంటివి, వాటిని గురించి మనం ఆలోచించాలి. దేవుడు డబ్బుతో పని లేదు, నీ స్టేటస్తో పని లేదు, నువ్వే పని లేదా నీ స్థాయి అంతా, ఇలాంటివి ఏమీ లేవు దేవుని దగ్గర. దేవుడు ఉచితంగా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు తనతో నివసించడానికి. దేవునితో నివాసం. ఈ ఆరాటం అంతా దేనికోసమయ్యా? ఈ భక్తి అంతా అంటే దేవునితో ఉండడానికి, దేవునితో నివసించడానికి. ఆయనతో మనం ఉండబోతూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ప్రిపేర్ అవ్వాలి. అదిగో అక్కడ అలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్తే వాళ్ళన్నీ కూడా ముందే గైడ్ చేస్తారు మనకి. నేను గవర్నమెంట్లో మేము ఇంతేనండి ఉండేది అని అంటే బగిలిపోద్దాడ. అలా అయితే నీకు ఉండటం కుదరదు, ప్లీజ్ వెళ్ళిపో అంటారు. ఎందుకంటే మన పద్ధతులన్నీ వేరేగా ఉంటాయి. గేదెల పద్ధతులకి మన పద్ధతులకి ఒక్కోసారి నాకేం పెద్ద తేడా అనిపించదు. అవి అంతే, ఆడబడితే ఆడ పేడేస్తాయి. మనోళ్ళు అంతే, అసలు ఓ పద్ధతులు ఏమీ ఉండవు, కొన్ని ఏమి ఉండవు. వాటికి శుచి శుభ్రత అనే ఏమీ అనిపించకపోవచ్చు. కొన్నిసార్లు ఏమైనా దొరలాలు అనిపిస్తే దొరిలేస్తాయి. మనకు కూడా చెప్పే పని ఏమీ లేదు. చాలా విషయాల్లో మనం వెళ్ళబోయేటప్పుడు అక్కడ ఎలా ఉండాలి? గవర్నర్ కలవడానికి వెళ్తే అసలు ఆ గేటు దగ్గర నుండి అసలు ఇంకా ఇండివిజువాలిటీ నాకేం అనిపించలా.
వెళ్ళిపోతే అసలు వెళ్ళగానే రండి ఇక్కడికి రండి మొత్తం ముందు చెక్ చేస్తాడు, మనం ఉగ్రవాదులమా దేశద్రోహులమా అని. ఏం కాదు, ఏం తెచ్చుకోలేదు అని వచ్చిందనుకో, రైట్ మంచిది. ఫోన్లు కూడా తీసుకెళ్ళనివ్వరు, ఫోన్లు కూడా తీసుకెళ్ళనివ్వరు. ఆ టెంపుల్ ఏంది అది, అక్షరధామ్ టెంపుల్కి వెళ్తే సూపర్. నాకు తెలిసి ఇండియాలో బాగున్న వాటిలో ఒకటి, సూపర్గా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందో అనిపించింది. కానీ దాంట్లోకి వెళ్ళాలి అని అంటే ఫోన్లు ఆడబెట్టాలి, వాచ్ ఉండకూడదు, బెల్టు పర్సు ఏం లేదు, ఇంకా మామూలుగా అలా పోవటమే. మెటల్ అనేది నాట్ అలౌడ్, అది ఏదైనా మెటల్ అనేది నాట్ అలౌడ్ ఏదైనా. అక్కడ వెళ్తే వెళ్ళాలి, నువ్వు లోపల ఉండాలి, అదే వినాలి, అదే చూడాలి, దాని గురించే మాట్లాడుకోవాలి. ఇంకా అలా ఉండేలా అట్మాస్ఫియర్ ఏర్పాటు చేశారు. ఇంకంతే, ఫోన్ నాట్ అలౌడ్. ఇంకంతే, ఆడికెళ్ళి నేను ఫోటోలు దిగుతాను, ఆడికెళ్ళి నేను ఫోన్ మాట్లాడతాను, వీడియోలు తీస్తాను, ఇవి కూడా ఏమీ లేవు. వాళ్ళు దాని గొప్పతనాన్ని లోకానికి చెప్పడానికి వాళ్ళు ఆ సెట్టింగ్స్ అన్నీ పెట్టుకున్నారు. చర్చిలోకి ఒకవేళ ఏ చర్చిలోకైనా ఫోన్ నాట్ అలౌడ్ అంటే పరిస్థితి ఏంది? అసలు నాకు తెలిసి సగం మంది రారు. వచ్చిన దగ్గర నుండి అంతా దాని మీదే ఉంటుంది. ఇంకొంతమంది అవి చేసేవాళ్ళు కూడా ఉంటారు. ప్రియమైన వారలారా, మనము పిలవబడింది గొప్పవారితో, ఈ లోకంలో గొప్పవారితో అంటేనే అసలు అదంతా వేరుగా ఉంటుంది, ఆ దర్పమే వేరుగా ఉంటుంది. ఎలా పడితే అలా నీకు కుదరదు. బట్టలను పెట్టుకో, గుండి పెట్టు, పై గుండి పెట్టు, మనం 4 గుండీలు తీసి తిరగవచ్చు, గుండి పెట్టు. ఇంకా ఎవ్రీథింగ్ అనమాట. ప్రతి విషయంలో భౌతికంగా కానీ మెంటల్గా మనల్ని ముందే వచ్చి చెప్తాడు, సార్తో ఇలా మాట్లాడొద్దు, ఆయనతో ఇలా బిహేవ్ చేయండి. ఎందుకంటే ఇంకా వన్స్ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలో వాడు ముందే చెబుతూ ఉంటాడు. ఇంకో టీం ఉంటుంది, మనల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు, ఆయన వెనకుండి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మాకు ముందే చెప్పారు, మీకు టైం ఎగ్జాక్ట్గా 10 minutes, 10 minutes అయిపోగానే యూ హ్యావ్ టు లీవ్. 10 నిమిషాలే ఇంకా లేదు అన్నాడు. సర్లే అని వెళ్ళాం, కూర్చున్నాం, మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడుతున్నాడు, మేము మాట్లాడుతున్నాం. టైం అనేది ఇంకా 10 నిమిషాలు దాటిపోయింది. టైం అయిపోయి ఇంకా వెళ్ళిపోతూ ఉంటే ఆడు వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు. నిలబడి అంటున్నాడు, మాట్లాడట్లా, సైకిల్ చేస్తున్నాడు. 10 minutes అయిపోయింది, మీ టైం అయిపోయింది, వెళ్ళు అని. నేనేం చేశానంటే, ఆయనకు చెప్పండి ఆ విషయం, నేను ఎంతసేపు ఆయనతో ఉండాలి అనేది ఆయన ఇష్టంగా, నా ఇష్టమా? ఆయన పని ఉందనుకో, ఎస్ నాకు టైం అయిపోయింది మీరు వెళ్ళండి అని మేము వెళ్ళిపోతాం. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, మేమేదో సమాధానం చెప్తున్నాం. ఎంత టైం ఉండాలి అనేది ఇప్పుడు ఎవరిష్టం? పిలిచిన వాడి ఇష్టం, మాట్లాడేవాడి ఇష్టం. వాళ్ళు ఈ లోకంలో ఉన్న ఒక అధికారిక స్థానంలో ఉన్న వాళ్ళ టైం ఎంత అంటే కొంతే. నువ్వు వెళ్ళి ఇప్పుడు నేను కలవాలి అంటే పిలుస్తాడా? ఎవరినైనా, నిన్నో నన్నో ఎవరినైనా ఏం లేదు, వాళ్ళన్నీ చూస్తాడు, ఎంక్వైరీ చేస్తారు. మరలా వీడు వచ్చేవాడు ఎవడో, వీడు ఎలాంటి వాడు ఎంక్వైరీ చేస్తారు. మనకు తెలియదు, ఇంటి దగ్గర కూడా పోలీసులు వస్తారు, ఎంక్వైరీ చేస్తుంటారు. మనకు తెలియకుండా కూడా ఎంక్వైరీ చేస్తారు. వీడెవడో, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ. ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు స్టూడెంట్స్ చాలామంది చదవడానికి. వెళ్తుంటే లేటెస్ట్గా చూస్తూ ఉన్నాం, వాళ్ళ మెయిల్స్ చెక్ చేస్తున్నారంట. వాళ్ళ కాల్స్, అక్కడ ఎవరితో అన్నా మాట్లాడారా, అమెరికాలో ఎవరితో అన్నా, వీళ్ళ ఫేస్బుక్ ఏంటి, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఏంటి, వీళ్ళు పెట్టే పోస్టులు ఏంటంటే ఇవన్నీ ఏం తెలియజేస్తాయి అంటే వీళ్ళ బుద్ధులు తెలియజేస్తాయి. నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నా బుద్ధి తెలిసిపోద్ది, మీది ఓపెన్ చేస్తే మీది తెలిసిపోద్ది. కొంతమందికి లేనే లేదు, ఏం లేదు, అంత మాత్రాన బుద్ధి లేదా అయింది. ఎలా వాళ్ళని రీడ్ చేస్తారు? ఇంకో పద్ధతి ఏదో ఉంటుంది. దేనికి ఇదంతా? ఒక మనిషి కొంత టైం గడపడానికే ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇన్నున్నాయి. దేవునితో నువ్వు గడపడానికి మరి నీకు దేవుడు ఏం పెట్టాడు? రూల్స్ ఏం పెట్టాడు? దేవుడు పెట్టిన నియమం ఏమిటి అంటే ఆయన కూడా కొన్ని నియమాలు పెట్టాడు. అదేమిటి అని అంటే వాక్యానుసారముగా జీవించాలి. వాక్యం మన ఎదుట ఉంది. ఎవరు ఉండగలరు చెప్పండి? పరిశుద్ధుడైనటువంటి ఆయనతో మనం జీవించడం అంటే ఎంత గొప్ప ఆధిక్యత అర్థమవుతుందా?
చాలామందికి అది అర్థం కావట్లా. నేను వెళ్ళబోయేది గొప్ప దేశము, నేను జీవించబోయేది పరిశుద్ధులైన వారితో, నేను ఎవరి పక్కన ఉండబోతున్నానంటే సృష్టికర్తతో నేను ఉండబోతున్నాను, ఆయనతో నేను జీవించబోతున్నాను. అప్పుడు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి లైఫ్ స్టైల్? మన జీవన విధానం ఎంత ఉన్నతంగా ఉండాలి? ఎందుకని? మనం ఆయనతో ఉండబోతున్నాం. ఒక పూట కాదు, ఒక రోజు కాదు. కొంచెం అప్డేటెడ్ కల్చర్ వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాం అనుకో, కొంచెం కల్చరల్ డెవలప్మెంట్, సంస్కృతి డెవలప్ అయిన వాళ్ళతో మనం ఉన్నామనుకో, ఆటోమేటిక్గా మన బుద్ధులు కొంత మారతాయి. కొంత ఎందుకని? వాళ్ళని బట్టి. ఇంగ్లీష్ వాళ్ళతో మనం ఉన్నామనుకో, కొద్దిగా శుద్ధి, కొద్దిగా బుద్ధి వస్తుంది, కొద్దిగా నేర్పిస్తారు వాళ్ళు. మన వాళ్ళు అనుకో ఎక్కడైనా ఊసేయచ్చు, అంతే కదా? అది ఏందో మరి ఆ నోరు ఆగదు. వెంటనే అసలు ఉయ్యకపోతే, అలా ఉమ్మకపోతే నిద్ర పట్టదేమో అన్నట్టుగా కూడా ఉంటుంది. శుభ్రత ఎక్కడ? వాటికి సంబంధించి ఆలోచనలు, లేకపోతే మాట్లాడే విధానము, లేదా మనం మన పొరుగు వారితో ప్రవర్తించే విధానము, పలకరించుకునేటువంటి విధానము, ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ అని మళ్ళీ వీటికో కోచింగ్ సెంటర్లు. వాటికి వెళ్ళగానే ఏం చెప్తాడంటే, నిన్ను ఎవరైనా వెంటనే సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మాడిపోయిన తెపాల చెక్క ముఖం వేసుకుంటే నువ్వు దేనికి పనికిరావు. వాళ్ళకి ఏం చేయాలి? ఎలా కనపడాలి? స్మైలీ ఫేస్. స్మైలీ అని పేరు పెట్టుకున్నా కూడా సరిపోదు. వాళ్ళకి ఏం కావాలి? స్మైలీ ఫేస్. చూడగానే ఏమ్మా ఏంది బాధపడుతున్నావు అనేటట్టుకుంటే మన ముఖాల్లోనే అర్థమైపోద్ది ఈరోజు మన ఫీలింగ్ ఏంటి అనేది. మన చూడగానే ఒక 2-3 నిమిషాలు చూడగానే ఏం బాధల్లో ఉన్నట్టున్నాగా, ఏం బాగా సంతోషంగా ముఖం వెలిగిపోతుంది, ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళని చూడండి, ఏం అర్థం కాదు. వాళ్ళు ఉండడమే స్మైలీ ఫేస్. అందరినీ పలకరిస్తారు, అందరినీ ప్రేమతో, చిన్న పెద్ద ఏమీ లేకుండా వాళ్ళందరినీ పలకరిస్తారు. హోటల్లో సర్వ్ చేసే వాళ్ళను కూడా గౌరవంగా, మర్యాదగా పలకరిస్తారు. నేనేయో స్టోరీలో, లేకపోతే నేనేయో వార్తలో ఎక్కడో విషయాలు చెప్పడంలో, మన జీవన విధానం యొక్క మార్పు గురించి మాట్లాడుతున్నా నేను. అందరినీ ప్రేమగానే పలకరిస్తావు. మా ఇష్యూ తిన్నావా, టిఫిన్ చేసావా, కనపడగానే చిన్నపిల్ల కదా, ఈ పిల్లకి ఇవన్నీ ఏం తెలుసు, కొంచెం అలా పలకరిచ్చావు అనుకో ఏమనుకుంటుంది? పర్వాలేదులే అనుకుంటుంది. కనపడగానే మై ఏయ్ అన్నావు అనుకో, చూడగానే ఈడెవడో రాక్షసుల్లాగా ఉన్నాడు అని అనుకుంటుంది. ప్రతి వారితో మనం ఇంటరాక్ట్ అయ్యే విధానం అనేది మన లైఫ్ స్టైల్లో, మన మాట శుద్ధి, మన నోటి శుద్ధి అంటారే, అవి బైబిల్ మనకు నేర్పిస్తుంది కదా. మన మాటలు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఇతరులతో మన స్వభావం ఎలా ఉండాలి. ఆడికి వెళ్ళి ఆదాము దగ్గరకు కూడా వెళ్ళి ఏం మాట్లాడతావు? అక్కడ భక్తులందరూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం మాట్లాడతాం, ఎలా ఉంటాం, ఎలా ఉండాలి? సో ఈ లోకంలో జీవితం అంతా ఏంటి అంటే ఇట్స్ ఎ ట్రయల్ వర్షన్. ఇదంతా మనకి ట్రయల్, అక్కడ రియల్. ఎబ్రీ పత్రికలో అపోస్తులైన పౌలు అంటాడు, ఇదంతా కేవలము ట్రయలే, అసలుది అక్కడుంది, ఇదంతా జస్ట్ రిహార్సల్ లాంటిది. అయితే ఇట్స్ నాట్ అన్ యాక్టింగ్. దేవునితో ఉండడం అంటే నటించడం కాదు. 2 hours మాత్రమే మనం యాక్ట్ చేయగలం. ఎంతసేపు? ఈ ఆరాధన ఉండ 2 hours. హల్లెలూయా. బాగున్నారా? ఇది అది అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ నార్మల్. ఆ 2 hours తర్వాత ఉంటుంది, అది లైఫ్, అది లైఫ్. ఆయనతో మనం జీవించబోతున్నప్పుడు మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా ఉండాలని చెప్తుంది బైబిల్. అక్కడ కీర్తనల గ్రంథము 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చూసినట్లయితే ఏం చెప్తా ఉన్నారంటే, హృదయపూర్వకముగా నిజం పలకాలట. చూసారా? ఆలోచన చేశారా? ఎలా? యథార్థముగా. యథార్థంగా అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటి? యాపిల్ యథార్థంగా ఉండాలి, ఓకేనా?
ఏంది? ఎస్ఆర్ నో? ఎస్ఆ అంటే ఏంది? యథార్థత అంటే ఏంది? నిజాయితీ, హానెస్ట్. యథార్థత అంటే ఏంటి? హానెస్ట్ అంటే నిజాయితీగానే ఉండడం. నిజాయితీ అనేది పనిలో తెలియజేసేది నిజాయితీ. నీ పనిలో రూల్ ప్రకారం నువ్వు ఉంటావే, అది నిజాయితీ. పని చేసే చోట లంచం తీసుకోకుండా ఉంటే అది నిజాయితీ. ఏమి ఆశించకుండా నీ పని నువ్వు చేయటం ఉంటుంది. నీ పని నువ్వు చేయటం హానెస్ట్, నిజాయితీ. అది యథార్థత ఏమిటి? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటము లేదా జీవించటం. హానెస్ట్ అంటే ఏమీ ఆశించకుండా నీ పని నువ్వు చేయటాన్ని హానెస్టీ అంటారు. అది నిజాయితీ. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫీసులకి ఎక్కడికన్నా వెళ్తే అక్కడ పేర్లు చూస్తే కొన్ని సందర్భాల్లో ప్రాణం లేచి వస్తుంది. ఎవరు అని అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ లేదా సూపరింటెండెంట్. ఎవరు? ఆ పేరు చూడగానే మనకు ఎలా అనిపించిద్ది అంటే క్రిస్టియన్ నేమ్ కనపడిద్ది. సింపుల్గా క్రిస్టియన్ నేమ్స్ కనపడతాయి. జెంట్స్ అయినా లేడీస్ అయినా ఆ పేర్లు కనపడతాయి. ఎవరు? యేసు దాస్. మనకేమనిపించిద్ది? ఏమనిపించిద్ది? చర్చిలో బోర్ వేసుకుందామని ట్రై చేశాను చాలా ఏళ్ల క్రితం. ఎలక్షన్ టైం, అది ఇక్కడ కాదు మాచర్లో. ట్రై చేస్తే ఎగ్జాక్ట్గా అది ఎలక్షన్ టైం అయింది. ఎలక్షన్ టైంలో ఈ బోర్లు వేయటాలు, కొత్తగా ఈ పనులు చేయటాలు చేయకూడదు. స్పెషల్ పర్మిషన్ కావాలి అలా చేయాలి అంటే. సో నేను అప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు అక్కడ, ఇంకా ఉన్న వాళ్ళు ఎవరు పనిచేయరు. కొత్త ఆఫీసర్ వస్తాడు, ఆయన చెప్పినట్టే చేయాలి స్పెషల్గా. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను సో అండ్ సో అని మాట్లాడదామని వెళ్ళి చూడగానే ఆయన బయట బోర్డు రాస్తుంది యేసు దాస్ అని ఉంది. స్పెషల్ కమిషనర్ ఆర్ స్పెషల్ ఆఫీసర్. అబ్బా యేసు దాస్ అని ఉంది. ఇంకే సింపుల్గా వెళ్ళి లోపలికి వెళ్ళి వందనాలు చెప్పి సార్ పలానా పలానా అండి, నేను బోరేసుకుందాం అనుకుంటున్నాం, కాస్త ఇబ్బంది ఉందని మాట్లాడదామని అనుకున్నా. అలా సలైన లోపలికి వెళ్ళగానే యేసుదాస్ గారి దగ్గరికి వెళ్ళి సరే అంత ధైర్యంగా వందనాలు చెప్పలేం కదా ఆఫీసర్లకు ఏది ఏమైనా అని. సార్ నమస్తే సార్. ఓకే రండి. ఏంటి చెప్పండి. కూర్చో అని మాట్లాడటం మన ఆఫీసర్లో ఒక్కడికి కూడా అసలు అలవాటు ఉండదేమో బహుశా, ఎక్కడికైనా కదా. కూర్చోండి మాట్లాడదాం అని అంటారా? పోలీస్ స్టేషన్, బస్ స్టేషన్, ఆఫీసర్ల రూమ్లోకి వెళ్తే, ఎక్కడైనా ఏ ఆఫీస్కైనా వెళ్తే రాగానే కూర్చోండి ఏంటి అని అంటారా? కూర్చునేది ఏంది ఏంది వచ్చావు, ఎవరు? ఈయనేందో పెద్ద ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఫీల్ అయిపోతాడు ఒక్కొక్కడు. మొన్న ఒక ఎస్సీ దగ్గరికి వెళ్తే ఏంటి అని అన్నాడు. చదువుకున్నావా అని అడిగాను. చదువుకున్నావా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అండి? సంస్కారం లేని ఒక ఆఫీసర్తో మాట్లాడుతున్నావు. కూర్చోండి అని మాట్లాడటం అనే కామన్ సెన్స్ లేదా మీకు? కూర్చోండి సార్ అంటే అడగడానికి నీలో ధైర్యం వస్తే అప్పుడు ఆటోమేటిక్గా వాడు తోక ముడుస్తాడు. నేర్చుకోవాలి మనం కూడా. వెళ్ళి సార్ అని చేతులు కట్టుకొని ఎవరి దగ్గర చేతులు కట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఏమన్నా దొంగతనం చేసావేంది రాత్రి? ఏమన్నా జేబు దొంగవా భయపడటానికి? సంస్కారం, పద్ధతి, అడిగి తీసుకోవాల్సినటువంటి దరిద్రం, కర్మ. అర్థమవుతుందా? సో ఇది జీవన విధానం కాదు. క్రైస్తవ్యంలో ఉండి కూడా కూర్చోమనేది లేదు, ఏంటి అని మర్యాదగా మాట్లాడేది కూడా ఏమీ లేదు. అది వెళ్ళి విషయం చెబితే కుదరదండి, ఇప్పుడు కుదరదు, ఎమ్మెల్యే వేపిస్తున్నాడా మీకు అని అంటాడు. ఓయమ్మ, ఆయన వేపిస్తే ఇంకా వేపించే మాట అయితే ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వేయించుకుంటారు? అలాంటి తెలివిగలలు డబ్బులు తీసుకుంటారు కానీ, లేదా అయిపోయాక లేదా ముందే వేపిస్తారు. ఆ టైంలో ఎవడేయడు వాళ్ళు కూడా. ఇంకా దెబ్బకి విరమించుకున్న ఇంతవరకు ఆలోచనే పెట్టుకోవాలి. అయిపోయింది, ఇంకా చాప్టర్ అంతటితో క్లోజ్. క్రిస్టియనే అని మనం అనుకుంటాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నర్సు పేరు చూస్తే ఆవిడ పేర్లు కూడా బైబిల్లో ఉన్న పేర్లే ఉంటాయి. ఏ ఎస్తేరో, లేకపోతే ఏ దెబోరానో, మార్తా, మరియా, మార్గరెట్, మెర్సీ. మెర్సీకి అసలు మెర్సీయే ఉండదు. మెర్సీ దయ. మా మెర్సమ్మ ఏంది
కొంచెం ఏదో అయిపోతుందేమో చూడు, నేను చూస్తానులే పో. అమ్మ వాడికి రక్తం వస్తుందమ్మా, ఏందో లోపల నుండి, చెయ్యి సరిగ్గా పెట్టు, ఎక్కడ పెట్టలేవా? ఏమి అంత కఠినత్వంలోకి వెళ్ళిపోతున్నారు ఏంటి అని అంటే, రోజు ఇంతమంది పేషెంట్లను చూస్తున్నామండి మేము, ఎంతమందితో అని మేము ఇలా ఉండగలమండి? ఇట్స్ యువర్ డ్యూటీ. ఊరికొరకే వేలు లక్షల జీతాలు తీసుకోవట్లా. జీవన విధానం, క్రైస్తవ జీవన విధానం. నువ్వు దేవునితో ఉండబోతున్నావు, నీ పక్కన ఎవరు ఉండబోతున్నారు? నీ పక్కన వచ్చి మోషే కూర్చుంటాడేమో, నీ పక్కన వచ్చి పేతురు కూర్చుంటాడేమో, నీ పక్కన ఎస్తేరే వచ్చి కూర్చుంటుందేమో. నీ జీవన విధానం ఎలా ఉండబోతుంది ఆ టైంలో? మనం ఎలా ఉండబోతున్నాం? సిద్ధపడాలి, ఆయనతో ఉండడానికి సిద్ధపడాలి, ఆయనలా ఉండడానికి సిద్ధపడాలి. ఆయనతో ఉండేటప్పుడు ఆయనలా ఉండడానికి సిద్ధపడాలి. మనందరం మారాలి, మనం మారాలి, మన ఆలోచనలు మారాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి, మన ప్రవర్తన ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలి. యథార్థత, ఒప్పుకోలు అనేది ఉంటుంది యథార్థతలో. ఏంటి? తిన్నావా? తింటే తిన్నానని చెప్పు, తినకపోతే తినలేదని చెప్పు. ఏదో కొద్దిగా తిన్నానులే, ఏమో తిండి కదా అయింది. తింటావా అని అడిగితే ఏం చెప్తారు? అన్నం తిందురా అన్నాం అనుకో, ఏం చెప్తాం? తినాలనిపిస్తే ఓకే వస్తానని చెప్పి రా, తిను. తినకూడదు, తినలేననిపిస్తే నేను రాలేనని చెప్పు. మన వర్షం ఎలా ఉంటుందంటే 10 సార్లు షైని రా, షైని తిందు రామ్మ. నాకు వద్దన్నా, పర్లేదులే రామ్మ. నాకు వద్దులే, లేదమ్మా రా, ఒక్క ముద్దు తిను, సరే పద. ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ యాటిట్యూడ్. అది సరైనదేం కాదు. తినాలనిపిస్తే, ఆకలి అనిపించింది, తినాలనుందా, పిలిచానా, ఆంటీ తింటావా? ఆంటీ తినగలిగితే తింటానయ్యా, ఫైన్. తినలేకపోతే నేను తినలేను, ఇంకోసారి తిందాం. మనసులోనేమో పోవాలని ఉంటుంది, పైకేమో పోవద్దని చెప్తా ఉంటుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. లోపల పిలిచి నన్ను పిలిస్తే, నన్ను పిలవకుండానే తింటున్నారుగా. రా అంటే వెంటనే రారు, వచ్చి చెయ్యి పట్టుకొని తీసుకెళ్తే కానీ రాం, 4 సార్లు అడిగితే కానీ రాం. ఇలాంటివి ఉండవు వాళ్ళ యాటిట్యూడ్స్లో. డిఫరెంట్గా కొంచెం స్కిల్స్, కొంచెం చదువుకున్న వాళ్ళు అలా అనుకో, కావాలా వద్దా, కావాలా తీసుకో, వద్దా ఫైన్. చర్చిలో మీకు చెప్పాను అనుకుంటా, ఉపవాస ప్రార్థనప్పుడు శనివారం రాత్రి ప్రేయర్ అయిపోగానే ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ బ్రెడ్లు ఇవ్వమని చెప్పారు పాస్టర్ గారు. పైకి వెళ్ళి బ్రెడ్లు తీసుకొచ్చాను. ఎవరెవరికి కావాలి బ్రెడ్ అని అడుగుతుంటే నాకు వద్దులే అంటారు కొంతమంది అడిగి 1కి 2 తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కావాలా అంటే అడుగుతున్నారు, తీసుకున్నారు, అయిపోయింది. కొంతమంది షోనో స్టైలో మరి ఏమనుకున్నారు నాకు తెలియదు, వద్దులే అన్నారు. సర్లేని అంతా అయిపోయింది. పైకి వెళ్ళి ఆ మిగతా బ్రెడ్స్ అన్నీ పాస్టర్ గారు రూమ్లో పెట్టి నేను ఒకటి తెచ్చుకొని వచ్చేసా. వచ్చి తింటంటే అరే నాకు ఇవేరా, ఇందాకదాకా అడిగాగా, నేను వద్దంటే మాత్రం ఇంక పోవటమేనా? ఇవ్వాలి అంటే వద్దంటే ఇవ్వాలి, పర్వాలేదులే ఉంచుకోండి అని ఇవ్వాలా? అంటే ఇన్డెప్త్గా చెప్తున్నాను నేను పోలిక, ఇన్డెప్త్ అంతే. ప్రభు చెప్పాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. దానికి ఎందుకు అంత షో, అంత నటన ఎందుకు? అవసరంలా. కొన్నిసార్లు బలవంతం చేయటాలు ఉంటాయి, కాదు నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని కొన్ని సందర్భాల్లో ఫోర్స్ చేస్తారు మనల్ని. నేను టీ తాగటం మానేశాను. షైని కష్టపడి టీ పెట్టింది, ఏదో కష్టపడి, రాదు కదా, వచ్చా చూద్దాం, ఈసారి చెక్ చేద్దాం. కష్టపడి పెట్టింది, నేను తాగట్లేదని చెప్పేశాను, అయిపోయింది. అలా దిగి డౌన్ అలా వచ్చిన తర్వాత దిగ్గానే శ్రావణి పిలిచింది, నా టీ తాగు అంది. నేను మానేశాను, లేదా తాగట్లేదు. పైన నుంచో కింద నుంచో షైని చూస్తూ ఉంది. శ్రావణి ఫోర్స్ చేసింది, నేను తాగనని చెప్పా. సుమతక్క కూడా వచ్చింది, లేదయ్యా తాగిపోవాల్సిందే రా అని అంది. సరే ఈ బాధ అంతా నాకెందుకు లేవు, ఒక గుక్కడి తాగిపోతే పోయిద్ది కదా అని ఏదో ఫోర్స్లో వెళ్ళి కొంచెం తాగి వెళ్ళిపోయాను అనుకో.
నేను అక్కడ నా యాటిట్యూడ్ మార్చుకున్నట్టు కాదు, వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, ఏదో ఇంక పోనీలే అన్న ఉద్దేశంతో నేను తాగితే, మా ఇంట్లో ఇస్తే మేము తాగలేదు, అక్కడ తాగడాన్ని నువ్వు నా క్యారెక్టర్ని ఎంచడానికి నీకు రైట్స్ లేవు. నీ ఇష్టం, తింటే తింటావు లేకపోతే లేదు. ఎవరిని బతిమిలాడాల్సిన అవసరం లేనే లేదు. ఎవరిని బతిమిలాడాలంటే చిన్న పిల్లల్ని బతిమిలాడాలి. ఎందుకంటే వాడిని బతిమిలాడితేనే తింటారు. చిన్నపిల్లలు మీన్స్ 3 years నా దృష్టిలో. చిన్నపిల్లలు అంటే 3 ఏళ్ల తర్వాత కూడా చిన్నపిల్లలు అనబడరు. వాళ్ళు పాలు తాగే పిల్లలు కొంచెం అప్పుడే నాన్న తిన్న అదిగోమ్మా ఇదిగో అమ్మా ఇవన్నీ. ఇక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి వేసి ఇవ్వటం అంతే, వాళ్ళే తినాలి, వాళ్ళే తింటారు కూడా. మనం మారాలి, మన పిల్లలు, మన సొసైటీ, మన పరిధిలో మార్పు రావాలి. ఎందుకంటే మనం ఎవరితో ఉండబోతున్నాం? దేవునితో ఉండబోతున్నాం. యథార్థంగా ఉండాలి. పైకొకటి లోపల ఒకటి వద్దు. యథార్థంగా ఉన్నట్టుగా, లోక సంబంధంగా ఉంటూ దైవికంగా ఉన్నట్టు నటించకూడదు. యథార్థంగా ఉండాలి. ఎవరిని మోసం చేయగలం? నేను మిమ్మల్ని ఎంతసేపు మోసం చేయగలను? ఎంతసేపు? ఈ 2 గంటలు. తర్వాత ఎక్కడో నేను కనపడ్డాను అనుకో, ఏ బార్ షాప్లోనే నేను కూడా కనపడ్డాను అనుకో, అంతేగా, అయిపోయినట్టేగా. ఏ రీజన్తో అయినా అవ్వచ్చు, రీజన్ ఏదైనా. అప్పుడు చిన్నప్పుడు పిల్లలకి క్రిస్మస్ నాటిక వేసేటప్పుడు ఈ కిరీటాలు ఇవి తయారు చేయాలంటే గట్టిగా మందంగా ఉండే అట్టపెట్టెలు కావాలి. ఎక్కడ దొరుకుతాయి? ఇంత పెద్ద షాపులు అనేవి మాకు అప్పట్లో లేవు. ఏ షాపుల్లో ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఎక్కడ దొరుకుతాయంటే బార్ షాపుల్లో దొరుకుతాయి. వెళ్ళి కావాల్సిన సైజులు తెచ్చుకునేవాళ్ళం. అలా వెళ్ళి ఒక రాత్రిపూట 8, 9 అయింది, అప్పుడు కుదిరింది. వెళ్ళి అవి తీసుకొని ఓ పిల్లోడికి ఇచ్చాను, వాడు సైకిల్ మీద పెట్టుకున్నాడు, అంతా అయిపోయింది. ఇంకా అన్నీ అయిపోయి నేను మామూలుగా వచ్చేసేస్తున్నా. మాతో పాటు ఒకడు చూశాడు, లేదనుకున్నా, నీ ఆర్ట్ ఉందా? ఏమి లేదురా అంటే, పర్లేదులే బాబాయ్ ఏమనుకోనిలే, దేవుని కామనేలే, పాస్టర్లు తాగరా ఏంది? నాకు తెలిసి చాలామంది తాగుతారు. ఇంకా ఫారెన్ బ్రాండ్ వచ్చిందంటగా, పాస్టర్లకి ఫారెన్ బ్రాండ్ వస్తుందంటగా. ఏం చెప్తాం? నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు, అంతే. చాలామంది చాలాసార్లు కొంచెం పెద్ద పెద్ద ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కలిసినప్పుడు జస్ట్ కొంచెం ఒక సిప్ ఏమైంది, ఒక సిప్ వేయాలట. అంటే ఒకసారి తాగటం, జస్ట్ ఒక సిప్ ఏముంది దాంట్లో? ఒక సిప్పు 2 సిప్పులు వేస్తే ఏమవుతుంది? నాలాంటి వాడికి పెద్ద ఉండదు. మీకుంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ. మీరు పనిలో ఉన్నప్పుడు మీతో పాటు ఫ్రెండ్స్ వాళ్ళు అంటారు, పర్లేదంటారు, ముందు రా అంటారు. ఒక కంపెనీ అంటాడు, పర్లేదు ఒక గ్లాసు అని అంటాడు. నువ్వు తాగపోతే నేను కూడా తాగనని ఆడబెడతాడు గ్లాసు. అప్పుడు ఏం చేయాలి? అయ్యో నువ్వు తాగపోతే అట్ట. సిచ్యువేషన్ అలానే ఉంటుంది కాదా? అలా వెళ్ళనందుకు సిట్టింగ్ అంటారు దీన్ని. దానికి వెళ్ళనందుకు ఎన్ని పనులు పోగొట్టుకొని ఉంటారు మీరు? అక్కడ వెళ్ళి వాళ్ళతో గ్లాస్ కలిపితే చాలా పనులు వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వీడు మంచోడురా, సాయంత్రం కాగానే మనల్ని బార్కు తీసుకెళ్ళిపోతాడు, మనకి గ్లాసులు చీర్స్ చేస్తాడు. నిజమేనా కాదన్నా? నిజమే. అలా కాకుండా అయిపోగానే పని చూసుకొని ఇంటికి వెళ్ళి వచ్చావు అనుకో, ఏం దగ్గరికి పనికి వెళ్తే ఏమీ ఉండదు. తాగడానికి 100 రూపాయలని కూడా మనకి ఇవ్వడు. మనకి ఇవన్నీ ఏమీ కూడా లేవు అనేవాళ్ళు కూడా ఉంటారు. యథార్థంగా ఉండటం వల్ల ఒకవేళ లోకంలో నీకు లాస్ అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, అయినా పర్వాలేదు. ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. హిపోక్రసీ, దానికి వ్యతిరేకమైనది ఏంటంటే, హిపోక్రసీ అంటే వేషధారణ. దానికి వ్యతిరేకమైనది వేషధారణ. వేషధారణ వద్దు. చర్చిలో రకంగా, ఇంట్లో రకంగా వద్దు. అర్థమవుతుందా? మనము యథార్థంగా జీవిస్తూ ఉండాలి. మనం పాటలు పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, వాక్యం చదివినా, ఏం చేసినా మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఎదుటివారి పట్ల, కుటుంబంలో ఎలా ఉంటుంది, కుటుంబ సభ్యులతో ఎలా ఉంటుంది, మనతో జీవించే వారితో మనం ఎలా ఉంటున్నాం, మన వల్ల వాళ్ళకి బాధ కలుగుతుందా, వారి పట్ల అసూయ కలిగి ఉంటున్నామా, వారి పట్ల సమాధానాన్ని కలిగి ఉంటున్నామా?
ఇది చాలా ప్రాముఖ్యం. ఒకే ఇంట్లో ఉంటారు కానీ మరేందో అసలు వేరే వేరే విధాలుగా ఉంటారు. ముగ్గురు కలిసి బాగానే ఉంటారు, ఆడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారో తెలియదు. ఏమేదన్నా కొనుక్కున్నాక ఏమో కళ్ళు మారిపోతాయి, కలర్ మారిపోతాయి, కలర్. ఆమెకు ఉద్యోగం వచ్చిందనుకో ఈమె ముఖం మూతి మారిపోద్ది. వాళ్ళు బాగుపడితే వీళ్ళు ఓర్చుకోలేరు. కుటుంబాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, పిల్లల్ని చూస్తూ ఉంటాం కదా. చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు కంప్లైంట్ చెప్తూ ఉంటారు. ఏంటి అంటే, మా పిల్లలతో సమస్య అయిపోయిందండి. ఏమిటి సమస్య? మా మనవడిని ఎత్తుకుంటున్నారు కానీ మనవరాలను ఎత్తుకోవట్లేదండి. వాళ్ళు ఎత్తుకునేది ఏంది? నీ అంతలా ఎత్తుకోవాలి, నువ్వు ఎత్తుకోరాదు. లేదండి మా మామయ్య మనవడినే ఎత్తుకుంటాడు, మనవరాలను అసలు ఎత్తుకోడు. అమ్మాయి అంటే ఆయనకి ఇష్టం లేదండి, మనవడు అబ్బాయి అంటేనే ఇష్టం అండి. అంటే ఎత్తుకోవటం డ్యూటీయా? మేజర్గా ఇంట్లో పెద్దలను ఎందుకు ఉంచుకోవాలనుకుంటారో ఆలోచన చేసి చెప్పండి. మీరు చెప్పండి, మేజర్గా దేనికి కావాలి? అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతయ్యలు దేనికి? నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటే వాళ్ళు ఏం చేయాలి? పిల్లల్ని పట్టుకొని ఎత్తుకొని ఆడించాలి. ఎవరి పిల్లలు? పిల్లలు ఎవరిది బాధ్యత? ఎవరిది? అంతసేపు ఎత్తుకొని అంతసేపు ఆడిచ్చిన తర్వాత అంటూ చెడగొడుతుంది నాయనమ్మ వీడిని, తాత వీడిని చెడగొడుతున్నాడు. అమ్మమ్మ గారాభం వల్ల ఇది ఇలా తయారైపోయింది. నీకు ఎక్కువైందే మీ అమ్మమ్మ వల్ల. మీ అమ్మమ్మని చూసుకొని మాట్లాడుతున్నావే నువ్వు, మీ తాత వల్లే నువ్వు ఇట్లా తయారయ్యావే. నీ పొగురు అనుస్తానే. ఎంత పిల్ల వయసు? ఎంత ఉంటుంది ఆ పిల్ల వయసు? ఓ 2 ఏళ్ళు. ఎత్తుకునే పిల్ల ఎంత? అంత. మీ తాతను చూసుకొని నువ్వు ఇలా చేస్తున్నావు. అర్థమైంది ఆ పిల్లకి? అంటే ఎవరిని అంటున్నట్టు అక్కడ అనేది? ఎవరిని? అంటే ఎత్తుకొని ఇవన్నీ చేసింది గాక ఏం పడాలి? మరలా మాటలు పడాలి. ఇద్దరు కోడళ్ళ అన్న, ఇద్దరు కోడళ్ళుగా, ఇద్దరు కోడళ్ళలో ఒక కోడలు ఏమో మా మామయ్య పెద్ద కోడల్నే బాగా చూసుకుంటున్నాడు, చిన్న కోడల్ని సరిగా చూసుకోండి. అంతేలే, నేను వెనకొచ్చింది అన్నేగా. ఆయనకి ఏదో కుదిరింది ఏదో, లేదా చిన్న కోడల్ని చూశాడే అనుకో, అంతేలే. నేను ముందు వచ్చినా నాకు ఇంట్లో పెద్దదాన్ని అయినా నాకు విలువ లేకుండా పోయింది. నిన్న కాక మొన్న వచ్చింది, ఆమె వెనకాల వెళ్తున్నారు, ఆమెను పట్టించుకున్నారు, ఆమెను ఆలోచిస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా అసలు? నీకెందుకు అవన్నీ అనుకుంటాం మనం? అనుకోము. నేను ఇంటికి పెద్ద కోడలు, ఆమెమో ఇంటికి చిన్న కోడలు. అంటే ఎగ్జాంపుల్ పోల్చి చెప్తున్నా, ఎందుకంటే మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, మన గురించే మాట్లాడుతున్నాడు. ఏకైక కోడలు నువ్వు. ఆ తర్వాత ఆ సంస్థానానికి నేనే కదా, నాదే కదా బాధ్యత, నేను కదా మెయింటైన్ చేయాల్సింది. ఉండొచ్చు, నిజమే కూడా. కానీ మనందరం ఎలా ఉండాలంటే మనం దైవికంగా ఉండాలి. నేను అందరికీ చెప్పేది అదే, దైవికంగా ఉండండి. లోక సంబంధమైంది నీ భక్తిని అంతా తుస్సుమను గాలి తీయడానికి చిన్న మాట చాలు, చిన్నది చాలు. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర అయితే ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇద్దరు ముగ్గురు ఇంకా ఎంత అయినా సరే చిన్న మాట చాలు. ఓ మాట అనగానే అంతేలే. పోల్చి చెప్పనా? ఫీల్ అవ్వనంటే పోల్చి చెప్తా. అంటే ఫీల్ అవుతున్నారన్నమాట. దినేష్ సుమతక్కకి 3 కొడుకులు ఉన్నారు అనుకుందాం, 3 లేదా 4 ఉన్నారు అనుకుందాం, లేకపోతే 7 ఉందాం అనుకున్నాం. ఇంతమందిలో ఆమె ఏం చేస్తుంది? ఎంతవరకు చేయగలదు? ఒకళ్ళకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎంతవరకు చేయగలదు? ఏదో చేస్తుంది. చేస్తే మిగతా వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుందా? ఆలోచన రాదా? వచ్చిద్దా? వచ్చిందంటే నువ్వు బిలీవర్ కాదు, అంతే. నువ్వు విశ్వాసవి కాదు. వస్తే నువ్వు ఆలోచించుకోవాలి. అరే ఇంత వయసు వచ్చింది, నడవలేని మనిషే, లేకపోతే ఏమైనా పరిస్థితి ఇదే, లేదా ఆయనకు ఆరోగ్యం బాగోదే, మనం ఆయనకు ఏదన్నా చేద్దామన్న ఇంకిత జ్ఞానం పెరగాలి. కానీ ఆమె నాకు పని చేయలేదంటే ఎవరెవరికి పని చేయాలి?
ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని జస్ట్ అంతే గౌరవ స్థానంలో కూర్చోబెట్టడం అంతే. వాళ్ళకు కుదిరితే వాళ్ళు చేతనైంది ఏదో వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. అంతేగాని మా పని చేయలేదు, మా అబ్బాయిని ఎత్తుకోలేదు, మా అమ్మాయికి తొడవలేదు, కడగలేదు, ఏంది ఇవన్నీ? నీ బాధ్యత, నీ పిల్లలు నీ బాధ్యత. అది వాళ్ళకేదో కుదిరి వాళ్ళేదో చేస్తే దాన్ని బట్టి నువ్వెందుకు ఫీల్ అవ్వాలి? అవసరమా? అక్కకి ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు, చెల్లి ఏం చేస్తుంది ఇప్పుడు? పోల్చుకుంటూ ఉంటుంది. అక్కకి ఎంత ఇచ్చాం? 5 లక్షలు ఇచ్చాం అక్కకి. ఇప్పుడు ఆ చెల్లికి ఎంత ఇవ్వాలి? ఎంత? అంతేనా? నువ్వు ఎక్కడ ఆగిపోయావు? అట్టెట్టిస్తాం? ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అక్కకి 5 లక్షలు ఇస్తే 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాకెంత ఇవ్వాలి? కనీసం వడ్డీ లెక్క, అట్లీస్ట్ వడ్డీ లెక్క. చదివిచ్చాడే, చదివించలేదా? గడ్డి తిన్నావా ఇన్ని రోజులు? చదివించలేదా? పోషించలేదా? అయిపోయింది ఆ పిల్లల, అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇవన్నీ నేను చూసినవి అన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత అమ్మో, మేము మా కుటుంబం అండి చిన్నప్పటి నుండి ప్రార్థనకు వెళ్తున్నామండి. ఇంట్లో సమస్యలు, పంచాయతీలు ఏంటి? ఏం పంచాయతీలు? నాకు ఎక్కువ కనపడతా ఉంటాయి. మన పండన్న మొన్న సండే వాక్యం చెప్పారు కదా, అప్పుడప్పుడు ఆయనకు ఫోన్ చేస్తుంటా, అన్న సమస్య ఇది, పరిష్కారం చెప్పన్నా అంటాను. తీసరా వాళ్ళ మొత్తాన్ని పిడుగురాలు తీసరా కట్టేసి కొడతానంటాడు. పనికి మాలి పంచాయతీలు, పనికి మాలి ప్రార్థనకు ఒకటి పోతున్నారు. మళ్ళీ పంచాయతీ ఒకటి పెట్టడమా దానికి? నోరు మూసుకొని వెళ్ళి బయటికి, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమ్మని ముందు అంటాడు. ఇవన్నీ ఏంటి? సుఖం అరిగిన తర్వాతే ఇవన్నీ వస్తాయండి. సుఖం పెరిగినప్పుడే ఇవన్నీ వస్తాయి. అరవకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారే, వాడికి ఆలోచన ఉండదు. లేచామా, పనికి వెళ్ళామా, ఇంట్లో పని చూసుకున్నామా, అవునా? పని చూసుకున్నామా, వచ్చామా, పులిసిపోయింది కదా, ఉంటే పొద్దున పులిహార అయినా తిని మెదలకుండా పడుకున్నామా, పొద్దున్నే లేచామా. ఇంటి దగ్గర ఖాళీగా ఉండే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అందువల్ల ఖాళీగా ఉండొద్దు. ఏం చేయాలి? ఇల్లమ్మడి తిరగొద్దు. ఖాళీగా ఉన్నాం కదా అని మొత్తం రోడ్లకు వెళ్తాయొద్దు. ఇది మీ ఒక్కరికి కాదు, వినే వాళ్ళందరికీ, అన్ని సంఘాలకి ఇది. అది గుర్తుపెట్టుకోవట్లా మీరు? ఉన్నారు, ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు తిరిగేవాళ్ళు. బైబిల్ చెప్తుంది తిరిగేవాళ్ళు ఉన్నారు. వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, మాచర్లు ఎంతమంది ఉన్నారో, పిడుగురాళ్ళు ఎంతమంది ఉన్నారో. అందరికి ఇది వాక్యం. ఇది నీకో, ఆ పక్కన ఆయనకో, వాళ్ళకో కాదు. ఇది యూనివర్సల్, అందరికీ, నాకు కూడా. మనము యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి. చాలామంది ఆలోచనలన్నీ ఇలానే ఉంటున్నాయి. వాడిని ఇంత చదివించావు, నన్ను చదివించలేదు. మేము ముగ్గురు ఉన్నాం. వాడు చదువుకున్నాడు, మేము చదువుకోలేదని ఎవడన్నా అన్నాడా? అంటానికి ఏం లేదు. మా ఇంట్లో ఎవడు అలా అంటానికి ఏం లేదు. ఎందుకంటే మా నాన్న కట్టేసి కొట్టేవాడు చదవకపోతే, బెల్ట్ తీసుకొని కొట్టేవాడు చదవకపోతే. చదవాలి, ఎందుకంటే చాలాసార్లు చెప్పేవాడు, నాకు చదువు లేదు, సంజ లేదు, చినిగిన బట్టలు వేసుకొని కొన్ని రోజులు కష్టపడి సంపాదిస్తున్నాను, మీరు నాలా ఉండకూడదు, మీరు కష్టపడి చదువుకోండి అన్న. చదివితేగా. 7వ తరగతి అయిపోగానే మా తమ్ముడు అన్నాడు, నేను బడికి పోను అన్నాడు. మామూలు గొట్ల, ఫుల్ కోటింగ్. అంత అయిపోయాక ఏం చేస్తారో ఇప్పుడు చెప్పు అంటే, నేను బేల్దారి పనికి వెళ్తా అన్నాడు. ఎస్, బేల్దారి మేస్త్రి అయ్యాడు అంతే. ఇంకొకరిని 10th క్లాస్ దాకా చదివించాడు. 10th అయిపోయింది, వాడికి కూడా తిరుగుడు ఎక్కువైపోయింది. అబ్బాయికి లోకం ఆలోచనలు ఇవన్నీ అయిపోయినాయి. చక్కగా కాలేజీకి వెళ్ళి యాపిల్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఆప్షన్ వదిలేసాడు. ఏం చేస్తావు? నేను కూడా పనికి వెళ్తా. ఎస్, ఎన్నిసార్లు చూస్తాం? ఏమయ్యాడు? ఏం పనికి వెళ్తావు? లోకంలో ఎన్ని పనులు లేవు. నేను కూడా బయలుదేరి పనికి వెళ్తా, సాయంత్రానికి డబ్బులు వచ్చేస్తాయి. అక్కడికి వెళ్తే తాగడానికి, తిరగడానికి, తినడానికి, పనికి మాలిన వేషాలు వేయడానికి చాలా అవకాశం ఉందేమో బహుశా, నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. ఏమయ్యాడు? వాడే వచ్చి బండ్లన్నీ వేసి వెళ్ళాడు. అంతకుముందు ఇది చాలా పని చేయించాను వాడి చేత. అయ్యాడు, పోనీలే, కడుతున్నాడు, ఇళ్ళని కడుతున్నాడు అనుకుంటా. ఎందుకు చెప్తున్నా అంటే, చదువుకొని ఉంటే మా నాన్నని ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు అనుకో, నిన్ను నాన్న చదివిచ్చాడు, మమ్మల్ని చదివించలేదని అంటానికి ఉందా ఆప్షను? ఇన్ఫ్యాక్ట్ చదివిచ్చాడు కాబట్టే చదివాం అంతవరకైనా. ఎక్కడ వరకు?
డిగ్రీలో చేరడం వరకు. ఆ తర్వాత నేను చదువుకున్నాను. ఆ ఇంట్రెస్ట్ నాకు ఎలా వచ్చింది? స్టార్టింగ్ ఉండబట్టే కదా, పేరెంట్స్ నుంచి ఉండబట్టే కదా. ఇప్పుడు అనుకున్నాడు చదువుకున్నాడు కాబట్టి ఇలా మేము చదువుకోలే అంట అనుకుందా ఆడికి? లేదు. కానీ మనం చదువుకోకపోయినా తల్లిదండ్రులే అంటాం. నువ్వే ఆ రోజు నేను వినలేదు, కొట్టొచ్చుగా, తిట్టొచ్చుగా, బలవంతంగా కూర్చోబెట్టొచ్చుగా. ఏం గడ్డే పెట్టడానికి బలవంతంగా? నీకు అబ్బపోతే ఏం చేస్తావు? నేను చదవనంటారు, నాకు ఇది వద్దంటారు, నాకు అది వద్దంటారు, ఇది చెయ్యంటే మేము అది చేయమంటారు, కానీ అన్నీ కావాలంటారు. ఇలా లైఫ్లో ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత ఎవరినో నిందిస్తారు మన జీవితాల గురించి. అలా అవసరం లేదు. యథార్థంగా జీవించుదాం. ఎక్కడైనా యథార్థంగా ఉండాలి. నువ్వేంటి అంటే యథార్థంగా ఉండు. ఇద్దరం ట్రైన్లో జర్నీ చేస్తున్నాం. ఒక అతను వచ్చి మమ్మల్ని చూసి ఒక్కో రకంగా అడుగుతుంటారు ప్రయాణాల్లో, ముఖం కనపడిన దాన్ని బట్టి. ఏమయ్యా కాలేజ్ కుర్రాడివి, లేచి నిలబడొచ్చు కదయ్యా, మాకు ప్లేస్ ఇవ్వచ్చు కదా అన్నారు ఒకళ్ళు. ఏ కాలేజీ అమ్మ నేను? ఏ కాలేజీ? అట్ట కనపడుతున్నా నీ కళ్ళకి? కాలేజ్ కుర్రోళ్ళు కూడా కూర్చుంటున్నారు ఏందో మరి అని అంటుంది. అంటే కావాలని అన్నదా, అలా కనపడ్డానా, లేకపోతే ఆ మాట అంటే కూర్చోమ్మని అంటానో నాకు ఇది తెలియదు. సార్ మీరు ఏ ఆఫీసులో పనిచేసేస్తారు సార్? అప్పుడు మనం ఏం చెప్పాలి? ఏమనుకున్నా నేను ఆఫీసర్ని అంటే రైల్లో వాడికి అర్థం అవుద్దా? ఇద్దరం ప్రయాణం చేస్తున్నాం, ఇద్దరం పాస్టర్లమే. ఆయన వచ్చేసి మన పాస్టర్లు అంటే మామూలుగా తింటానుకున్నా లేకపోయినా కానీ బయటకు ఎట్టొచ్చేస్తారు. అసలు మామూలుగా లేదు. చూసి సార్ మీరు ఏ ఆఫీస్ అండి, ఎక్కడండి మీ ఆఫీసు ఏదో అనగానే అసలు తడువుకోకుండా పక్కన ఆయన ఏం చెప్పాడు తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్లే మాదన్నాడు. నాకు మైండ్ పోయింది. సెంట్రల్ గవర్నమెంటా సార్? సెంట్రల్ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ అండి అని అడిగాడు. తడువుకోకుండా పేరు చెప్పేశాడు వెంటనే. అన్నా పాస్టర్ అని చెప్పొచ్చు కదన్నా అంటే, పాస్టర్ అంటే మనకు వాల్యూ ఇవ్వరు. ఇస్తారా? పాస్టరా అని అంటారు. వాల్యూ ఉండాలి మనకి. వాల్యూ కోసం మన వృత్తిని అబద్ధం చెప్తామా? వాల్యూ కోసం మీకు తెలుసా 90% మంది ఇంటి అద్దె కోసం వాళ్ళ రిలీజియన్ లేదా వాళ్ళ క్యాస్ట్ ఒరిజినల్ చెప్పుకోరని. వాడు ఫోన్ చేసి అడగగానే ఏమండి ఇల్లు రెంట్కుంది కదా మేమండి అని అంటే మీరేంటండి అని అడుగుతారు. మీరు ఎస్సీలా, బీసీలా, ఓసీలా, లేదా మీరు హిందూసా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా అని అడుగుతారు. క్రిస్టియన్ అండి అని అంటే సారీ మేము క్రిస్టియన్స్కి ఇవ్వదలుచుకోవాలా. అదే సింపుల్గా ఏమండి మీ అని అంటే నా పేరులోనే అర్థం అవ్వట్లేదా అని నేను అన్నాను అనుకో, నా పేరు తెలియట్లేదమ్మా నీకు, క్యాస్ట్ అడుగుతున్నావు మరలా అర్థం కాలేదా? నాయుడు గారు రండి, ఉండండి, మనంతా ఇది మన కాలనీ అండి, ఇది మన క్యాస్ట్ అండి, ఇది మన ఇది అండి. ఎన్ని రోజులు దాచిపెట్టగలవు? ఎన్ని రోజులు దాచిపెట్టగలవు? చాలామంది అలా ఉండట్లా. ఎందుకంటే సొసైటీని బట్టి వాళ్ళు ఏమవుతున్నారు? మారిపోతున్నారు. యథార్థత అనేది మనిషిలో ఏదో రోజు తెలియదా? మొన్న వచ్చిన అన్నయ్య అంటున్నాడు, ఆయన టీచర్గా చేస్తారుగా, కొత్తగా ప్రమోషన్ మీద అప్పుడు అంతకుముందు హెచ్ఎం ఉండేవాడు ఎలిమెంటరీ స్కూల్కి, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ అయ్యాడు హై స్కూల్లో. అయిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన రూపం అవన్నీ చూసి ఇప్పుడు మన రత్నం అన్న, రమేష్ అన్న వీళ్ళని కూడా అక్కడ నా ఆఫీసులో చూసి ఓ తాడు వేసామనుకో ఏమనుకుంటారు? ఒక తాడు ఒకటి వేసి ఇట్టిట్టు అనుకుంటున్నాడు అనుకో, మధ్య మధ్యలో దురద పుట్టినప్పుడల్లా ఆ తాడు ఇట్టిట్టు అనుకుంటున్నాడు అనుకో, ఏమనుకుంటారు? అయ్యవారే నోటి శుద్ధి బాగుంటుంది కదా, ఎట్లాగో వాళ్ళకి ఆఫీసుల్లో అలవాటు కాబట్టి చక్కగా మాట్లాడుతూ ఉంటే అనగానే అయ్యగారే అయిపోతాడు ఆటోమేటిక్గా. కానీ ఎన్ని రోజులు అయ్యగారు? ఎస్ఆర్ అని ఒకటి ఉంటుంది, సర్వీస్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. 4 రోజులకి వీడెవడు వీడేంటి అని పుట్టు పూర్వత్వాలన్నీ ఓ పుస్తకంలోకి వచ్చేస్తాయి. ఆ పుస్తకంలో ఆ పేజీ చూసేదాకే ఆయన అంటున్నాడు, ఏమో అందరు ఎంత డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నారు నాయుడు, 4 రోజులు అయితే ఆ పేపర్ వచ్చిద్ది, అందరూ చూస్తారు నన్ను, అప్పుడు మారిపోయిద్ది. ఏమైద్దో ఏమో తెలియట్లా, ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి పనిచేసే దగ్గర. ఏమైతే ఏమో నాకు అనవసరం, కానీ పక్కన వాళ్ళ మారిపోద్ది. సార్ రండి సార్, కూర్చోండి సార్, తినండి సార్. వాడు ఫీలింగ్ ఏంటంటే వాడు పైకులొస్తాడు కాబట్టి వాడితో కలిసి నేను భోజనం చేసాం, ఫైన్. మన పేర్లు కొన్ని ఉంటాయి, కొన్ని పెట్టగానే అర్థమైపోతాయి. బ్లెస్సీ, ఐ థింక్ యు ఆర్ ఏ క్రిస్టియన్.
అప్పుడేం చెప్పాలి నువ్వు? నో, మై ఫాదర్ ఈజ్ రమ్య అని చెప్తావా? సరే, వాట్ ఎవర్. మనము మన ఐడెంటిటీలోకి వచ్చినప్పుడు యథార్థంగా ఉంటామా? నువ్వు ఇది అని తెలిస్తే నీకు పని అవ్వదంటే నువ్వు అదేం చెబుతావా ధైర్యంగా? చెప్పగలిగితే అది యథార్థత. మన పాపము ఉన్నది ఒప్పుకోవటం యథార్థత. నేను తప్పు చేశానని ఒప్పుకోవటం యథార్థత. దావీదుకు కుచ్చుకుపోయింది నాతానన్నమాట. ఏలెత్తి చూపించాడు. ఉన్న మాట ఏదన్నా పోల్చి చెబితేనే తట్టుకోలేకపోతున్నావే. గుండెల్లో ఏదో కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. నిండు రాజ్యసభలో ఆ మనుషుడవు నువ్వే అన్నప్పుడు దావీదుకి ఎలా అనిపించుంటుంది? కానీ ఆయన చెప్పాడు, అవును నేను పాపము చేసి తిని, యథార్థత ఒప్పుకోను. ఎవడ్రా నువ్వు అసలు నన్ను అంటున్నావు? నా తను నరికేయండి రా అని అంటే నిమిషాల్లో కైమా కొట్టేసేవాళ్ళే, బికాజ్ ఈజ్ కింగ్. కానీ ఆయన ఏమన్నాడు? యథార్థంగా ఒప్పుకున్నాడు. చీట్లేశారు, ఎవడి వల్ల ఈ ఓడ మునిగిపోతుంది, ఎవడో రీజన్ అయి ఉండొచ్చు అని చీట్లేస్తే యోనా పేరు మీద వచ్చేసింది. యోనా పేరు మీద వస్తే ఎవడురా మీరు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి చీట్లు వేసుకొని ఒకటి తీసి నా పేరు వచ్చిందని అంటారా? నువ్వైతే అదే అంటావు అనవా? నా పేరు వచ్చిందా? మళ్ళీ వేయండిరా, మళ్ళీది తీస్తే ఎవడో కూడా పేరు వచ్చింది. రాగానే ఇంక నేనేనా అనమా? అంటామా లేదా? అంతమందిలో పట్టుకొని అంటే ఎవడన్నా అంతమందిలో పట్టుకొని పైకి లేపి నీకు పద్ధతి సరిగా లేదు అనంటే ఒప్పుకుంటామా? నిజంగా లేనప్పుడు నువ్వు ఒప్పుకోగలిగితే అది గ్రేట్ థింగ్, అది యథార్థత, అది గొప్పతనం. ఇంకా అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. అవునండి నాది మిస్టేకే, అవును నేను తప్పు చేశాను, అవును నేను నోరు జారాను, అవును నా పద్ధతినే మార్చుకున్నాను, అనవసరంగా రాంగ్ వేలోకి వెళ్ళిపోయాను, నేనే కరెక్ట్ కాదు. ఇది కొంతమంది చెబుతారు, పగబట్టి చెబుతారు ఈ మాట. అవునులే నాదే తప్పులే, ఈసారి చెబుతానులే. అది యథార్థత అవ్వదు. అంతేలే, అంతే, నాదే బుద్ధి తక్కువై చెప్పుతో కొట్టుకుంటున్నానులే, అది యథార్థత అవ్వదు. నాది బుద్ధి తక్కువై చెప్పు తీసుకొని కూడా కొట్టుకుంటారు, టపా టపా కొట్టుకుంటారు. నేను అలాంటి వాళ్ళందరినీ తాగొచ్చారేమో అనుకుంటాను. ఓవర్ ఎమోషన్లోకి వెళ్ళిపోతే అంతే, అవునులే నాదే తప్పులే, నేనేలే, నువ్వు చాలా మంచిదాను అమ్మా, నేనే పిచ్చోడిని, నాకే తెలియక ఈ మాటలన్నీ వచ్చేస్తాయి, ఇంకేం చేస్తారో కూడా తెలియదు ఆ పిచ్చితనం వల్ల. అది నిజమైన యథార్థత కాదు. నిజమైన యథార్థత అంటే, అవును ఆ రోజు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నా, నాదే తప్పు, సారీ, ఇంకెప్పుడు నేను అలా చేయను, నేనే సరి చేసుకుంటా, సారీ, ఇట్స్ ఫైన్, సరిపోద్ది. దానికి సినిమా డ్రామా అవసరంలా. సింపుల్గా సరి చేసుకోవడం అంటే హృదయంలో సరి చేసుకొని పశ్చాత్తాపడి నెక్స్ట్ అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటామే. అది మనం ఏ టైప్ అంటే అసలు ఇన్స్టెంట్ అన్నమాట. ఒక అతను పిలిస్తే నన్ను సార్ అని పిలవకండి అని అడిగాడు. నన్ను పిలిచి నన్ను సార్ అని పిలవకండి, ఆ మాట మానేయి అంటే వెంటనే అతను రియాక్ట్ అయ్యి అడ్మిట్ అయ్యాడు. రిటర్న్ ఆన్సర్, నన్ను నా పేరుతో పిలువు అని అన్నాడు. సార్ అనే మాట వాడొద్దు అంటే అలాగే సార్ అన్నాడు. మారాడా? అంటే మారినట్టేనా? భారతీ మేడం అని పిలవద్దు, నన్ను భారతీ అని పిలవండి అంటే అలాగే మేడం గారు అన్నాను అనుకోని మారినట్ట. దేవుని దగ్గర కూడా చాలామంది చేస్తున్న పని అదే. దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం? మన ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. ప్రవర్తన ఎలా? యథార్థంగా ఉండాలి. నాకొక్క రూపాయి కూడా వద్దు నీ సొమ్ము. ఇది ఏం మాట్లాడతారో, ఏమన్నా కోపతాపాలు వస్తే అవసరంలా, నీ సొమ్ము నాకేం అవసరంలా. ఇంట్లో ఎన్నిసార్లు అని ఉంటారు ఈ మాట? అనా కదా, నాకు అవసరంలా. మరి తిన్నది ఇప్పుడుదా తిన్నదో, ఇప్పుడుదా పెట్టిందో రిటర్న్ ఇస్తావా? అంత పౌరుషం ఉంటే ఇవ్వాలిగా, మరి లెక్కేసి ఇవ్వాలిగా, వడ్డీ కట్టి ఇవ్వాలిగా. పౌరుషాలకు పోవద్దు. తల్లిదండ్రుల దగ్గర, ఇంట్లో దగ్గర, ఓన్ బ్లడ్ రిలేషన్స్లో పౌరుషాలకు పోనవసరం అలా పోకూడదు. అది కరెక్ట్ కాదు. సందర్భం వస్తే చాలు. ఏందంట, తల్లిదండ్రులతో మాట్లాడే పద్ధతి. ఏం చేసావు
బీటెక్ చదివించావా? ఎంత అయిందో చెప్పి ఇచ్చేస్తా. పనులు మానుకొని పొద్దున్నే వెళ్ళి ఓ అమ్మ ఈ అందమైన బొమ్మ కోసం వెళ్ళి ఎదురు చూసి ఆమెను ఎక్కించుకొని తెచ్చి, అయ్యో ఏమైద్దో, ఈ అమ్మాయిని కాపాడుకోవాలి, ఈ బంగారు బుల్లోడిని కాపాడుకోవాలి, ఈ కుక్క గరిసిద్దో, ఎవడేమంటాడో, అయ్యా రాగానే అయ్యా స్కూల్లో ఎలా ఉంది, ఇన్ని ఈ పడిన తపన ఉందే, దానికి ఎంత కడతావు? ఎక్కడ పనిలో ఉన్నాగా నీ గురించి ఆలోచిస్తా ఉన్న దానికి నువ్వు ఎంత కడతావు రేటు? రూపాయి ఆ రోజు అయి ఉండొచ్చు, నువ్వు రూపాయికి రూపాయి ఇవ్వగలవేమో, కానీ దానికి ఎఫర్ట్ ఉంటుంది, మనసు పడిన వేదన, బాధ, ఆరాటం ఉంటుంది. దానికి ఎంత ఇస్తావు? ఓ 10 లీటర్ల అమ్మ పాలు తెచ్చి చూద్దాం. మరి ఓ 10 లీటర్లు తెచ్చి తేగలమా? ఏం అవసరం లేదు మాకు అని అంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే, మా అమ్మ మా నాన్న నాకేం ఇలా, అమ్మ మా నాన్న నాకేం ఇలా, వాళ్ళు ఈయనన్నారా నువ్వు వద్దన్నావా? ఈయనన్నారా వద్దన్నారా? అక్కడేం చెప్తాం? నాకేం అవసరం లేదు, ఎవడికి కావాలి నీ సొమ్ము అంటాం. యువతలేమో ఏమీ లేదండి, నాకు ఏమీ లేదండి. ఏంటిది యాటిట్యూడ్? ఏంటి? అక్కడ ఎలా అంటున్నాం, ఇక్కడ ఎలా అంటున్నాం? మాట తీరు మారిందా? పద్ధతి మారిందా? యథార్థంగా ఉన్నట్టేనా? నేను అన్నాను అనుకోండి, మా అమ్మ మా నాన్న నాకేం ఇవ్వలేదని నేను అన్నాను అనుకోండి, మీరేమంటారు? అట్టట్టు అనుకుంటాం. నేను చెప్పానుగా, నేనే వద్దని బయటకు వచ్చానుగా. ఇవ్వలేదు, మా అమ్మ నాన్న నాకేమీ లేదంటే ఇవ్వలేదు అనకూడదు, బాటా తీసుకోవాలి. నువ్వు వద్దనుకో, నువ్వు బయటకు వచ్చి అమ్మ నాన్న ఇవ్వలేదంటావేంట్రా అనాలి. ఇవ్వలేదంటే ఉంటే ఇస్తారు, ఉండకపోతే అయ్యా రాయ్యా అని ఇస్తారా ఏంది? చివరి వరకు వెయిట్ చేస్తారా? తల్లిదండ్రులు నేర్చారు. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? చాలా కామన్ ఎగ్జాంపుల్స్. ఎందుకు చెప్తున్నా అంటే, మేజర్ ప్రాబ్లమ్స్ అంతా కూడా వాక్యం ఏదో చదువుకొని ఊరక 4 ఇదిగో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ప్రియులారా, ఈ స్టోరీలు అవసరంలా మనకి. నో నీడ్ ఆఫ్ యాక్షన్. నీ క్రియలు ఎలా ఉంటాయి? నువ్వు ఇంటి దగ్గర ఎలా ఉంటున్నావు? వ్యక్తిగతంగా నేను ఎలా ఉంటున్నాను? మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. యథార్థంగా ఉంటున్నామా? యథార్థంగా ఎలా అంటే ఇలానే, దేనికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నచ్చపోతే నచ్చలేదనే చెప్పాలి, అవునా కదా? ఒక ఆయన పక్కన ఉంటే అన్నారు, ఓ పెద్ద మన గుంటూరులో పెద్ద షాప్ ఉంది, ఈ అమ్మే షాపు, శాలిని, ఐ థింక్ శాలిని డెకార్స్. మంచిది ఒకటి తీసుకుందాం రండి అని అంటే, నేను ఊరక నిలబడి ఆలోచిస్తుంటే నా పక్కనే అన్నాడు, బ్రహ్మనాయుడు డోంట్ గో. ఎందుకండి అంటే, వాళ్ళు కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు తీసుకుంటారు. నిన్ను అప్రూవల్ చేయడానికి, నీ స్టాంప్ వేయడానికే నిన్ను తీసుకెళ్ళేది, నువ్వేమి సెలెక్ట్ చేయడానికి నిన్ను తీసుకెళ్ళరు అని అన్నాడు. నిజమేగా? అందరూ రండి రండి, పెళ్లి బట్టలు తీసుకెళ్తున్నాం, అందరూ రండి. ఎవరికి నచ్చింది తీసుకుంటారు? చూసి అక్క ఇస్తారు, అక్క ఇది బాగుంది కదా, ఈ కలర్ బాగుంది కదా, ఆమెను అడిగి అక్క ఏది బాగుందో తీ అంటే తీసింది అనుకో, ఫైన్, ఓకే. ఆంటీ చూడ ఆంటీ ఇది బాగుంది కదా, బాగుంది కదా, బాగుంది కదా, బాగుందిలే, నీ చేత అనిపించడానికే. ఇది బాగుందా లేదా చెప్పు అంటే 4 సార్లు అడగానే బాగుంది. తర్వాత ఎవడన్నా బాగోలేదన్నారు అనుకో, ఈ సెలక్షన్ చేసింది ఎవరు అంటే సుమతక్కే. సెలక్షన్ చేసిందంటే ఏదో నువ్వు చెప్పావని తీసుకున్నాను అక్క, అందరు తిడుతున్నారు నన్ను. బాగుందా బాగుందా అని అడిగింది ఎవరు, తీసుకుంది ఎవరు, వాడుతుంది ఎవరు, అనేది ఎవరిని? ఇవన్నీ మన డైలీ లైఫ్లో మనకు అసలు యథార్థతే లేదు. అర్థమవుతుందా? యథార్థంగా ఉండాలి, మనకు నచ్చినట్టుగా. మనకు నచ్చిన అంటే వేరే కాదు, ఆత్మీయంగా మనకు నచ్చినట్టుగా వాక్యానుసారంగా ఉందాం. ఎవరితో పోలిక లేదు, పైకి ఒకటి లోపల ఒకటి అవసరం లేదు, యథార్థంగా ఉందాం. మాట అంటే మాటతో, ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే. ఇంకేం దానికి ఎక్స్ట్రా అవసరంలా, కరెక్ట్గానే ఉందాం. మనకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఊరొక సింహాసనం మీద కూర్చోవాలని ప్రయత్నాలు చేయొద్దు. మన పని మనం చేయాలి, మన ప్రార్థన మనం చేయాలి, మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి. అలా కాకుండా నువ్వు ముందొచ్చి నువ్వు పాట పాడలేదు అంటే ఎలా కుదురుద్ది? ఎవరు రాలేదనుకో ఏం చేయాలి? ఏం చేయాలి? నేనేగా. మరి నేనే చాలా చోట్ల నేనే మెయిన్ సింగర్ని, చాలా ప్లేసుల్లో తెలుసా.
అందరూ అన్న పాటలు పాస్టర్ గారికి మైక్ ఇవ్వండి పాడతాడు అంటాడు. అన్న కాదులే చిన్న ప్రార్థన ఏదన్నా చేస్తాను, ఏదన్నా ఓ మాట చదువుతా అంటే కాదు నువ్వే బాగా పాడతావులే పాడు అంటారు. ఎస్, ఇంకా మీరు వినటానికి మీరు సిద్ధమైతే నాకు మాత్రం ఏమైంది? పాడతాం, నేనే పెద్ద సింగర్ నాడా? నాకు వచ్చినట్టే నేను పాడతా. ఏం పాడటం అమ్మా అని నిన్ను అన్నారంటే ఎవడన్నాడు? నువ్వు కుంగిపోవాల్సిన అవసరం ఏమిలా. నిజంగా ఏదన్నా తేడా ఉందనుకో ఒరిజినల్ దగ్గర పెట్టుకో, పాడు. తేడా అనిపిస్తుందా? నిజంగానే అప్పుడప్పుడు చాలా తప్పులు పాడతావు, కొన్ని చాలా సూపర్గా పాడతావు. అప్పుడు ఏం చేయాలి? పోల్చుకొని రైట్ ఇలా కాదు. ఓ ఆత్మ పౌరవ పాట పాడుతున్నారు, పక్కనే కూర్చున్నా, నోరు ఆగట్లా, నాకు ఆగట్లా. పాడతా, వీళ్ళు ఏదో లైన్ పాడుతూ ఉన్నారు, పావురమా అని అనాలి కదా. అది ఎత్తుకునేటప్పుడు ఒక 10 seconds ముందే వాళ్ళు ఆ లైన్ పాడుతుండగానే పావురమా అని నేను అన్నాను అనుకో, వాళ్ళకేమనిపించిద్ది? ఇంక పాడటం ఎందుకని అనిపించింది? ఎందుకని? రిథంలో వాళ్ళు వెళ్తున్నారు. నాకేమనిపించింది? ఇది ఎత్తుకునేది ఉంటుంది, భలే యాంగ్జైటీగా అనిపించింది ఎవరికైనా ఆ పైకి లిఫ్ట్ చేసేటువంటి టైం. పావురమా అనాలనిపించిద్ది. ఎప్పుడు అనాలి? ఆ లైన్లో వాళ్ళతో కలిసి అంటే దానికి అందం అనిపించింది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు అంటే వాళ్ళకి ఎలా అనిపించిద్ది? ఇంకా రెండోసారి ఎన్న దూరం పెట్టండి కాస్త, నువ్వు దూరంగా ఉండయా అంటారు నన్ను. అప్పుడు నేనేం చేయాలి? తెలుసుకోవాలి, ఇది నాది పొరపాటు, నేను ఇలా అనకూడదు. నాకు బాగా వచ్చింది ఉంటుంది, నేను పాడతా. ఎన్ని పాటలు నేను మీకు నేర్పించలా కాదా? ఆ పాట ఇంట్రడ్యూస్ చేసింది కూడా నేనేగా. ఆ పాట ఇంట్రడ్యూస్ చేసింది కూడా నేనే. ఈ పాటల పుస్తకంలో ఉన్నవన్నీ నా మనసులో నుండి వచ్చిన పాటలే. ఇవన్నీ సెలెక్షన్. మిమ్మల్ని సెలెక్ట్ చేయమంటే 100 ఏళ్ళు పట్టిద్ది. సెలెక్ట్ చేసి ఆర్డర్ చేసి దాన్ని సెట్ చేసి పెట్టాం అలా. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే మనకు నచ్చినట్టుగా ఉండడం కాదు, వాక్యానికి తగినట్టుగా ఉండాలి. ఒక కోడలుగా నువ్వెలా ఉండాలో నేర్చుకోవాలి, ఒక కొడుకుగా నువ్వెలా ఉండాలో నేర్చుకోవాలి, ఒక కుమార్తెగా నువ్వెలా ఉండాలో నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మనం ఎప్పటికీ క్రైస్తవులం కాదు. మిస్టేక్స్ ఉంటాయి, లెవ్వు నాలో అంటే అది అబద్ధం. ఎవడైనాను నేను పాపము చేయలేదని చెప్పిన ఎడల మనము అసత్యమాడుచున్నాము. 1 యోహాను 1వ పత్రిక ప్రారంభం నుండి చదివితే ఆ మాట ఉంటుంది. మనలో పాపము లేదని చెప్పిన ఎడల మనం అసత్యం ఆడిన వాళ్ళం అవుతాం. అందువల్ల మనము మన పాపములు ఒప్పుకొనిన ఎడల ఏం చేయాలి? కన్ఫెస్, ఒప్పుకోవాలి. సరిపోయిందా నిద్ర అన్నావు అనుకో, నేను ఎప్పుడు నిద్రపోయా అనకూడదు. సరిపోయిందంటే రైట్, సరిపోయింది అంతే. ఎక్కడున్నావు? ఎక్కడో ఉంటాడు, ఇంట్లో ఎక్కడో ఉంటాడు. రావాలి టైంకి వస్తామని అంటే ఎక్కడున్నా అంటే ఆన్ ద వే. దేనికి ఆన్ ద వే? పక్కనున్న బాత్రూమ్కి ఆన్ ద వే. అట్లా ఉంటుంది. స్నానానికి అప్పుడు వెళ్తుంటారు. వచ్చేస్తున్నా, దారిలోనే ఉన్నా, అవసరంలా ఒక 1/2 గంట పడుతుంది, ఒక 1/2 గంట పట్టిద్ది, ఆగండి అంటే అయిపోయే. ఎందుకు దానికి కూడా అంత అబద్ధం ఆడాలి? ఆన్ ద వే ఉంటుంది, లాంగ్ వే. ఆన్ ద వే ఉంటుంది, అది లాంగ్ వే. ఎక్కడున్నారో చెప్పరు, చెబితే వీళ్ళు ఒప్పుకోరు, చెబితే వీళ్ళు ఒప్పుకోరు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. దేన్ని అనుసరించాలి? నీతిని అనుసరించు, నీతిగా ఉండాలి. నీతిగా జీవిస్తే ఈరోజు ఏమనుకుంటున్నారు? నీతిగా ఉంటే దొరికిద్దా? నీతిగా ఉంటే ఏం దొరికిద్ది? అన్నం దొరికిద్దా అన్న? చాలామంది చెప్పే మాట, నీతిగా ఉన్నావు, బతకడం కష్టమే. కానీ బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. నీతి నీకు దారి చూపిస్తుంది. సామెతల్లో నీతి అని కొట్టండి, ఎన్ని వస్తాయో చూడండి. నీతి మన వండర్ఫుల్ చాలా మాటలు అనేవి ఉన్నాయి. మనం ఎలా ఉండాలంటే నీతిగా ఉండాలి. ముగిస్తున్నాను, చాలా టైం అయింది. యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకముగా నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎలా చెప్పాలంటే నిజం హృదయపూర్వకముగా, హార్ట్ఫుల్గా నిజం చెప్పాలి. లోపల ఒకటి పైకి ఒకటి ఉండే నిజం కాదు, హార్ట్ఫుల్గా నిజం చెప్పాలి. బోరు కొడుతుందా లేదా? నిజం చెప్పు.
తలకాయ ఊపితే కాదు, నోటితో చెప్పు. లేదు, ఇది ఆర్ట్ఫుల్ నిజమై ఉండాలి. ఏమో లేనిపోయింది నిజమే, బోరు కొడుతుందా లేదా అన్నావు అనుకో, బోరు కొడుతుందా అని ఎవరన్నా అన్నారనుకో, అందరు ఏమంటారు? అమ్మా 10 నిమిషాలు ఓర్చుకోలేకపోతున్నావా అని అందరు అంటారేమోనని మనకు ఫీలింగ్ ఎక్కువ, మనకు భయం ఎక్కువ. ఎవడో ఏదో అనుకుంటాడనే ఫీలింగ్స్ ఎక్కువ. కానీ ఎవడేమనుకుంటే నాకెందుకు, నేను యథార్థంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలని అనుకోవటం తక్కువ. నడి రోడ్డు మీద నరికి చంపేశాడు, వాడే చంపాడు, నువ్వు కల్లారా చూసావు, సాక్ష్యం చెప్పమంటే చెప్తావా? ఏయ్ మనకెందుకు, లేనిపోయింది బా. అదే నీ ఇంట్లో వాళ్ళకి జరిగితే, నీ ఇంట్లో వాళ్ళకైతే అప్పుడు కావాలి కదా. అప్పుడు నిజం ఉందా? ఆర్ట్ఫుల్గా నిజం చెప్పడానికి రెడీయా? నువ్వు చూసిందైనా చెప్పగలవా? నువ్వు విన్నది ఉన్నట్టయినా చెప్పగలవా? పొజిషన్ ఏదైనా అవ్వచ్చు, చెప్పగలమా? చాలామంది నాకెందుకులే అనే స్వభావంలోనే ఎక్కువ మంది ఉంటున్నారు. నాకెందుకులే అని అనుకుంటే ఒకరోజు నువ్వే బలవుతావు. మణిపూర్లో జరిగింది నాకెందుకులే అని అనుకున్నారు చాలామంది. ఇట్ హ్యాపెండ్ ఇన్ హర్యానాలో జరిగింది. నాకెందుకులే అని ఊరుకుంటున్నారు. ఇంకా తర్వాత పంజాబ్లో జరుగుతుంది, ఆ తర్వాత చిన్న చిన్నగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. అప్పుడు కూడా మాకెందుకులే, మన చర్చి కాదుగా, మన ఊరు కాదు కదా, మన వాళ్ళు కాదు కదా అని అనుకోవద్దు. ధైర్యంగా ఉండాలి, నిజం చెప్పడానికి ధైర్యంగా ఉండాలి, హృదయపూర్వకంగా చెప్పాలి. నిజం ఎలా చెప్పాలి? హార్ట్ఫుల్గా నిజమే చెప్పాలి. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, ముగిస్తున్నా, వాడితో మాట్లాడటం మానేసా పూర్తిగా. నన్ను ఒక మాట అన్నాడు వాడు. ఏమన్నాడంటే, ఎందుకు అబద్ధం చెప్తున్నావు అన్నయ్య ఒక మాట అన్నాడు నాతో. నేను అబద్ధం చెప్పట్లా, నిజమే చెప్తున్నానని చెప్పా. ఆడికి ప్రూఫ్స్ కూడా పెట్టాను, నేను చెప్పేది అబద్ధం కాదురా, ఇది నిజంరా అని ప్రూఫ్ కూడా పెట్టా. కానీ లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నాడు. ఫుల్ స్టాపులు పెట్టాను. ఇట్స్ ఫినిష్, అయిపోయింది. ఆడాల్సిన అవసరం నాకు లేదు, నమ్మే తత్వం నీకు లేదు. వీ కెనాట్ బీ ఏ గుడ్ ఫ్రెండ్స్. అంతే. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటి? ఉందా? అబద్ధం మీ ఫ్రెండ్స్తో మీరు అబద్ధం ఆడాల్సిన అవసరం ఉందా? అవసరం అసలు ఎందుకు అబద్ధం ఆడాలో ఆలోచన చేయండి. ఉందంటే ఉందను, లేదంటే లేదను, అయితే అయిందని చెప్పు, కాకపోతే కాకపోతే. అబద్ధం ఎందుకు ఆడాలి? చిన్న వాటికి కూడా అబద్ధాలు ఆడతారు. నో, హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. దేవునికి కావాల్సింది హార్ట్ఫుల్గా నిజం చెప్పేవాళ్ళే. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో ఆలోచన చేయండి. ఎంత అబద్ధంతో బ్రతుకుతున్నామో ఆలోచించేయండి. వద్దు మనిషి దగ్గర ఒక మాట, ఇంకో మనిషి దగ్గర ఇంకో. కొంతమంది ఈ టైపే, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, షైని సింధు ఇద్దరు మాట్లాడుకున్నారు, స్మైలీ గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను వింటా ఏంటంటే, అబ్బాయి స్మైలీ ఏందమ్మా హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి కాస్త పొగరు పెరిగినట్టుందే, 4 రూపాయలు సంపాదిస్తుంది కదక్క, అందుకే అట్లున్నట్టుంది. మొన్న ఎప్పుడు నన్ను పలకరించేదే, మొన్న పలకరీయకుండా వెళ్ళిందే, నా పక్కన కూర్చునేదే, ఏందో పోయి అక్కడ కూర్చుందే అనగా నీ అమ్మ ఏదో అన్నదా, అమ్మ ఏదో అంత అన్నది నేను విన్నాను. అయిపోయిన తర్వాత స్మైలీ, అమ్మాయి నీ క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటున్నావు, స్మైలీ ఫీల్ అవ్వమాక, పోలిగా చెప్తున్నా, స్మైలీ లేదులే ఇక్కడ. ఒకవేళ సో ఇవన్నీ విన్న తర్వాత నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నీ గురించి వీళ్ళిద్దరు ఇలా అనుకున్నారు అని నేను అన్నాను. నేను ఉన్నానుగా కాబట్టి చెప్పాను. అయిన తర్వాత నన్ను ఇలా అన్నావా అని అమ్మాయి వచ్చి, షైని మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా చిన్నప్పటి నుండి, నన్ను ఇలా అన్నావా? సింధు నువ్వు చిన్నదానివైనా కానీ మా పక్కనే పెట్టుకుంటున్నాం కదా, మాతో కలిపి తిప్పుకుంటున్నాం కదా, ఇలా అన్నావా అనగానే వెంటనే నిజం పలికే బుద్ధి వీళ్ళిద్దరిలో లేదనుకో, ఏమంటారు? నేను ఎప్పుడు అన్నానంటే నయమే, నేను అలాంటి దాన్నా? చిన్నప్పటి నుండి నీవు నాతో స్నేహం చేసావే, నా గురించి నీకు తెలియదా? చెప్పింది ఎవరు మరి? ఇవన్నీ అన్నయ్య చెప్పాడు. అంటే ఆయన ఎలాంటోడు అయి ఉండాలి? ఎవరు అబద్ధం చెప్పినట్టు ఇప్పుడు? సర్లే నాలాంటోడు ఉంటాడు, మా నా దగ్గరకు వచ్చాడు, ఇది ఎందుకన్నా మా స్నేహాన్ని విడదీస్తున్నావు, ఎందుకు నీ కళ్ళు అలా కలర్ మారిపోయినాయి మా స్నేహాన్ని విడదీయడానికి? లేదమ్మా అమ్మాయి అన్నది నేను విన్నాను,
నేను చెబుతానంటే రా అమ్మాయి దగ్గర కూడా వెళ్ళి చెప్తానంట. సరేలేని ముగ్గురు కూర్చుంటారు ఒకే చోట. నేను కూడా వస్తాను. అమ్మాయి షైని అన్నావు కదా, అమ్మాయి సింధు అన్నావు కదా అంటే నేను ఎప్పుడు అన్నాను అని అంటాను. అప్పుడు ఈ మధ్యలో వాడు ఏమవుతాడు? ఎవరు నమ్మాలి అమ్మాయి? అప్పుడు ఎవరు నమ్మాలి? చెప్పలేం. చిన్నప్పటి నుండి వచ్చిన స్నేహితుడిని నమ్మిద్దో, మధ్యలో వచ్చిన మునక్కాయ అంటదో, ఎవరు నమ్ముతాం అనేది వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఆ అమ్మాయి వ్యక్తిత్వం, అన్నయ్య అబద్ధం చెప్పడం అనుకుంటేనేమో నన్ను నమ్మిద్ది, ఈ దుర్మార్గులు నాతో ఉండి ఇన్ని అన్నారు అని అనుకుంటుంది. లేదు వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ ఉందనుకో, నా స్నేహితురాళ్ళు వీళ్ళు, నా ప్రాణ స్నేహితురాలు అబద్ధం ఆడదు, ఇతనే కావాలని ఏదో కల్పించి చెప్పాడు అని అనుకోవచ్చు. లేదు ఈయన అబద్ధం ఆడ్డు, ఈ దుర్మార్గులు మాట్లాడుకునే ఉంటారని అనుకోవచ్చు. ఏవైనా అనుకోవచ్చు. నిజం బయటకు వచ్చిద్దా అంటే? వచ్చిద్దా? వచ్చిద్దా? ఎప్పుడు వచ్చేది? ఇంకా ఓపెన్ అయి చెప్పాల్సింది ఎవరప్పుడు? మీరు నోరు తెరిస్తే తప్ప నిజం అనేదే రాదు, ఇంకా జీవితకాలంలో రాదు. నేను అలానే మిగిలిపోతాను. అందువల్ల హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవునితో ఉండేవాడు. మనం దేవునితో ఉండాలంటే మనం ఎంత మారాలో అర్థమవుతుందిగా. జస్ట్ ఇది ముంత నీళ్ళే, మిగతా కుండ నీళ్ళు వచ్చే వారం పోసుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మన ప్రవర్తన వాక్యానుసారంగా ఉండాలని. 2, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు అని అనిపిస్తే, నా మీద కోప్పడితే రాదు, ఏదో అనుకుంటే రాదు. సరి చేసుకో. నిజమే ఇది నాలో ఉంది ప్రభు అని నువ్వు సరి చేసుకోగలిగితే